బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్, మనకి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద స్ట్రాటజీ చేసుకున్నారన్నమాట. ఆయన 2019లో గెలిచినప్పటి నుంచే 2024లో ఎలా గెలవాలని చెప్పి స్ట్రాటజీలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఆయన ఉమ్, సొంత ఆర్మీని వాలంటీర్ వ్యవస్థ నిర్మించుకున్నారు. తర్వాత సచివాలయం వ్యవస్థ నిర్మించుకున్నారు. సచివాలయం గవర్నమెంట్ ఉద్యోగులైనా సరే వాళ్ళలో ఎంత నీతివంతంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో లేకపోతే నిజంగా అది ఎంత పారదర్శకంగా జరిగిందో జనాల్లో కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. సో చాలా మంది చెప్పేది ఏంటంటే సచివాలయం ఉద్యోగాలు అంతా కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ వాలంటీర్స్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్మీనే. సో వాళ్ళని కనుక రేపు పొద్దున్న తీసుకుని ఎలక్షన్లోకి వెళ్తే ఎలక్షన్లో మనం ఎన్నాళ్ళు చూడని వింతలన్నీ కూడా రేపు పొద్దున ఎలక్షన్లో చూస్తామని అనుకుంటా ఉన్నారు. సో దానికి చెక్ పెట్టడానికి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, లేదు మాకు మళ్ళా టీచర్లే కావాలి, టీచర్లే తెచ్చుకోవాలి ఎలక్షన్కి అని చెప్పారు. సో ఈ రోజు చూస్తుంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సానుకూలంగా స్పందించింది. నిజంగా సార్, ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి కూడా టీచర్ని ఇంకా ఎలక్షన్స్ లో వాడకూడదని చెప్పి టీచర్లని అంటే వాళ్ళ అడిగిన డిమాండ్లు కానీ ఏదైనా సరే వాళ్ళని చాలా దారుణంగా తోసిపుచ్చాడు అనమాట. ఇంకా టీచర్లతో మనకేం అవసరం ఉండదులే, నాకు సచివాలయం వ్యవస్థ ఉంది, నా వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళే నాకు ఎలక్షన్ కి రేపొద్దున ఉంటారు అనుకున్నారు. కానీ మళ్ళీ ఈ రోజు టీచర్లను తీసుకొచ్చి పెడుతుంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే మనం చూసాం పోయినసారి గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పారు, మేము ఒక చేతితో కాదు రెండు చేతుల్లో కూడా నొక్కి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నాం అన్నారు. సో రేపొద్దున వీళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఉన్నారు కాబట్టి రెండు చేతులతోనూ రెండు కాళ్ళతోనూ నొక్కి రేపొద్దున చంద్రబాబుని గెలిపించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద సంకటం అవ్వట్లా? కార్తిక్ గారు, హ్మ్. మీకు ఒక మాట చెప్తాను. ఇది చాలా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. చెప్పండి సార్. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా పవిత్రమైనది, చాలా గౌరవించదగ్గది, ప్రజల తలరాతల మార్చేది. మనం రాజ్యాంగంలో రాసుకుంది ఓటు 5 ఏళ్ళకు ఒకసారి పౌరుడికి ఓటు హక్కు వస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా ఆలోచించి నిర్ణయం తీసుకునే హక్కు 5 ఏళ్ళకు ఒక్కసారి, దాదాపు 1825 రోజులకు ఒక్కసారి వస్తుంది. అదొక అద్భుతమైన ప్రజాస్వామిక వేడుక అది. ఈ రోజున గనక ఈ ఎన్నికల్లో మీరు అన్నట్టుగా మతలబులు జరిగితే, కుట్రలు జరిగితే, ఓటును దొంగిలిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, పరమార్థం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన తర్వాత నాకు తెలిసి నేను ఆయన్ని చాలా బాగా ఈ 4 ఏళ్లలో ఉద్యమం నేపథ్యంలో ఆయన్ని మస్తికాంతం పరిశీలించా. అంటే బొటనవేలు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు నేను ఆయన చదువుకున్నా. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మరోమారు ముఖ్యమంత్రి పదవిని ఎలా కాపాడుకోవాలనేదే ఆలోచించాడు. అవును. దానికోసమే అన్ని కార్యక్రమాలు చేశాడు. ఏంటి ఆ కార్యక్రమాలంటే, మొట్టమొదటిది ఆయన అనుకున్న నవరత్నాల్లో బటన్ నొక్కటం. అప్పులు తెచ్చామా, సొప్పులు తెచ్చామా, మద్యం అమ్మామా, ఇసుక అమ్మామా, ధరలు పెంచామా, పెట్రోల్ పెంచామా, చెత్త పన్ను వేచామా, వీటన్నిటి పరమార్థం ఏంటంటే ముందు బటన్ నొక్కాలి. నొక్కాలంటే డబ్బులు కావాలి. వీటన్నిటి నుంచి కూడా లాగాడు. రెండు, ఆయన ప్రజావేదికని కూల్చేశాడు. రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు. 3 రాజధానులు అని చెప్పినే నక్షత్రాలు చూపించి అవి ఎక్కడున్నాయో కూడా అర్థం కాకుండా చేశాడు. 3 ప్రాంతాల్లో మంటలు పెట్టాడు. కర్రల కత్తులు తీసుకొని 3 ప్రాంతాల్లో కొట్టుకుంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారినో ప్రతిపక్షాలను చూపించేసి రాజకీయం చేద్దాం అనుకున్నాడు, విభజన రాజకీయం. కాకపోతే భగవంతుడు దీవించి మేము కొట్టుకోవాలా. ప్రజాస్వామికతంగానే అమరావతి ఉద్యమకారులు పోరాటం చేశారు. నిజానికైతే అమరావతిని తీసేసినందుకు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. ఎందుకంటే 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతుల గర్భశోకం మిగిలిచ్చినప్పుడు 28x3 కుటుంబానికి ముగ్గురు వేసుకున్న 1,00,000 మంది కుటుంబ సభ్యులను రహదారి మీద వేస్తే 1,00,000 మంది తిరగబడి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. కానీ మేము చెయ్యలా. ఎందుకంటే అది కృష్ణా జిల్లా, ఒక ప్రజాస్వామిక రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి, చైతన్యవంతమైన చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి గాంధేయ పద్ధతిలోనే చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి శిల్పికి కించిత్ మరక రానివ్వకుండా చేశాం. అన్నీ మేమే పడ్డాం. మేమే లాఠీ దెబ్బలు తిన్నాం, మేమే రక్తాల కళ్ళ చూసాం, మేమే ఈడ్చాం, మేమే ఒకచాం, మేమే ఎండాం, ఎండకు ఎండాం, వానకు దడిచాం, చలికి ఉనికాం. అలాగనే ఉద్యమాలు చేశాం. 3 ప్రాంతాల ప్రజలను ఆలోచింపజేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల్లో
నేను అగ్గిపుల్ల గీశాను కాబట్టి ఉరిగిడ్డిలా తగలబడుతుందని చెప్పి తర్జనలు పెట్టాడు, గర్జన సభలు పెట్టాడు, రాయలసీమను రెచ్చగొట్టాడు, ఉత్తరాంధ్రను రెచ్చగొట్టాడు, అమరావతి వాళ్ళ మీద రాళ్ళు వేశాడు. మా డబ్బులతో వీళ్ళు కట్టుకుంటారా అమరావతిని? 1,00,000 కోట్లు మీ అబ్బగాడు సొమ్మ, మేము సిత్తులు కట్టాలా, నువ్వు రాజధాని కట్టుకోవాలని ప్రాంతాల మధ్య చర్చ పెట్టాడు. మీరు ఆలోచించండి నేను చెప్తున్న మాటల్ని. కానీ అవన్నీ కూడా అవ్వాల. తర్వాత ఆయన చేసింది అత్యంత ప్రమాదకరమైనది. తన సైన్యాన్ని నిర్మించుకున్నాడు. అది వాలంటీర్లు. దాదాపు 1,50,000 మందికి, 2 లక్షల మందికి వాలంటీర్లకి 5,000 రూపాయల భత్యం ఇస్తూ స్వప్రయోజనాలను కాపాడుకోవటం కోసం 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టి ఈ కుటుంబాల్లో ఉన్న మొత్తం జవజీవాలు, అసలు ఆడి బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆడి చొక్కా రంగు ఏంటి, వాళ్ళ నాన్న రంగు ఏంటి, వాళ్ళ తాత రంగు ఏంటి, వాడు పుట్టుపూర్వతలు ఏంటి, వంశవృక్షం తెచ్చేసుకున్నాడు. ఈ రోజున ఆర్థిక సంబంధంలో వాళ్ళ సెల్ ఫోన్ మొత్తం కూడా ట్యాకిల్ చేశాడు. తర్వాత సచివాలయం కార్యదర్శులు, వీళ్ళని ఎన్నికల నిధుల్లో పెట్టి, వీళ్ళని ఎన్నికల నిధుల్లో పెడితే ఎలా ఉంటుందంటే, మీ కురుక్షేత్రంలో శకుని అనే ఒక పాత్రధారి ఉంటాడు. వాడు ఏమంటాడంటే, పాండవుల్ని జోదాన్ని పిలిచేటప్పుడు దుర్యోధనుడితో, నువ్వు జోదాన్ని విరు, నా దగ్గర పాచికలు ఉన్నాయి, ఈ పాచికలతో వాళ్ళని ఓడిస్తానంటే, శకుని మామ, జోదం అనేది ధర్మయుద్ధం కదా, వాడతావో గెలుస్తావో మనకి ఎట్ట తెలుస్తుంది అని అంటే, అప్పుడు శకుని అంటాడు, ఇవి నా పితుహు పాచికలు, నేను చెప్పిన మాట ఏమంటే కోరుకో దుశ్శాసనం అంటాడు. వాడు 1 1 అంటాడు, 1 1 వేస్తాడు. కర్ర నువ్వు కోరుకో అంటాడు, 1 2 అంటాడు, 1 2 వేస్తాడు. దుర్యోధన నువ్వు కోరుకో అంటాడు, 3 3 అంటాడు, 3 3 వేస్తాడు. ఇలా పాచిక జోదం అనమాట. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్లను కనుక పెడితే, ఈ సచివాలయం కార్యదర్శులను పెడితే చక్కగా, ఇందా మీరు అన్నారు కదా, గుద్దుడే గుద్దుడు, వ్యాధి గుర్తుకి దొంగిలించి ప్రజాస్వామ్యాన్ని తల్ల కిందగా నిలబెట్టి అధికారాన్ని సంపాదించుకోవడం పెట్టుకున్న సొంత సైన్యం ఇది. కాబట్టే ప్రతిపక్ష పార్టీలు నెత్తి నోరు కొట్టుకొని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుంది. అసలు మీకు ఎన్నికల ప్రక్రియలో గత 56 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వహిస్తారు. ప్రధానమైన ఎన్నికల విధుల్ని వాళ్ళకు సహాయకులుగా ఏ అంగన్వాడీ టీచర్లు, ఏ విద్యా వాలంటీర్లు, ఏ హోమ్ గార్డులు సహాయకులుగా ఉంటారు. పేపర్లు అందించడానికి, లేదా అక్కడ షెల్టర్ల దగ్గర మంచినీళ్ళు ఇవ్వటానికి. ఈ సిస్టాన్ని మార్చి, ఎలా అయితే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైన పంచాయతీలను ఎలా అయితే మార్చి సచివాలయాలను పెట్టుకున్నాడో, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే 3 రాజధానులు అని చెప్పి ఎలా అయితే అన్నాడో, ఈ వాలంటీర్లను పెట్టేసి ఓట్లు దొంగలించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ దీంతో పాటు ఇంకో పని కూడా చేశాడు. ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 దగ్గర నుంచి 25,000 ఓట్లు తీసే ప్రయత్నం చేశాడు. మొన్న ఎన్నికల కమిషనర్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో 4,80,000 ఓట్లని అనర్హమైన ఓట్లుగా గుర్తించామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పిన మాట. ఈ 4,80,000 మంది ఓట్లలో ఎన్నిటిని తొలగించారు ఏంటో నాకు తెలియదు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే 14,80,000 అనర్హమైన ఓట్లు ఉన్నాయని. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 8,300 ఓట్లు వస్తాయి. ఒక నియోజకవర్గంలోనే 8,300 ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయి అంటే, లేదా అనర్హమైన ఓట్లు వచ్చినాయి అంటే, ఇక జయాపజయాలను ఎవరు నిర్ణయిస్తారు? ఓటర్ నిర్ణయిస్తారా, దొంగ ఓట్లు నిర్ణయిస్తాయా? ఇప్పుడు చెట్టుకు ఓటు, పుట్టక ఓటు, 0కి ఓటు, 2 సున్నాలకు ఓటు. మొన్న ఈ మధ్య నేను డిబేట్లో విన్నా, ఒక తండ్రికి 700 మంది పిల్లలంట, 700 మందికి ఓట్లు. వాడు రాజకీయ పార్టీ పెడితే బాగుడు ఆ తండ్రి ఉంటే. అంటే ఇంత అపహాస్యం అయిపోయింది. ఈ రోజున ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? మేము పరిశీలిస్తున్నాం అంటుంది తప్ప, ఇన్ని ఓట్లు, అనర్హమైన ఓట్లు నమోదు చేసిన ఎంతమంది మీద చర్యలు తీసుకుంది? మొన్న వాళ్ళు చెప్పారు, పరుచూరులో ఒక విఆర్ఓ మీద తీసుకున్నారంట, ఎక్కడో అనంతపురంలో 2 విఆర్ఓల మీద తీసుకున్నారంట, ఇంకెక్కడో ఒక హోమ్ గార్డు మీద తీసుకున్నారంట, ఒక ఎస్ఐ మీద తీసుకున్నారంట. ఒక కలెక్టర్ అన్న సస్పెండ్ చేశారండి? ఒక విఆర్ఓ అన్న జైలుకు పంపించారండి? మీరు కాపాడాల్సిన చట్టం చర్యలు తీసుకోకపోతే పరిశీలిస్తున్నాం అంటే ఏంది నువ్వు పరిశీలించేది? ఎలా భయపడతాడు నేరస్తుడు? దొంగోని పట్టుకొని నువ్వు జైలుకు పంపించకపోతే ఎలా నేరాన్ని ఎలా అదుపు చేస్తావు? ఈ రోజున ఎన్నికల కమిషన్ కూడా చాలా పెద్ద ప్రశ్నార్థకం. మా బట్టలో నిలబెట్టి అడుగుతున్నాం.
చంద్రబాబు నాయుడు గారు ఓపిక చేసుకొని ఢిల్లీకి ఎన్నికల దొంగలు దొరబడ్డారు, దొంగ ఓట్లు జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు చేయబట్టి ఈ మాత్రం ఆంధ్రప్రదేశ్ కథలకు వచ్చింది. కానీ 100 రోజుల్లో ఎన్నికలు పెట్టుకున్నావు. నిన్న మొదటిసారిగా వచ్చారు ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్. ఒకరోజు ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఎంతవరకు నమ్మకం అంటున్నా ప్రజాస్వామ్యానికి? రేపటి కూడా నాకైతే నేను చెప్తున్నాను కార్తీక్ గారు, ఇప్పటికీ కూడా ఓట్ల దొంగతనపు కత్తి ప్రజాస్వామ్యం మీద వేలాడుతున్నామని నేనైతే పూర్తిగా వీటిని తొలగించారని అనుకోలే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉద్యోగస్తులకి ఎన్నికల విధులు ఇవ్వటం అనేది అది చట్టంలో ఉన్న ఒక నిబంధన. అవును, నువ్వు వాలంటీర్లకు ఎలా ఇస్తావు? నాకు తెలిసి సచివాలయం కార్యదర్శులకు కూడా ఇవ్వకూడదు. వాళ్ళను కూడా ఓటుకు దూరంగా ఇతరత్ర పనులు చెప్పాల్సిందే తప్ప అందులో భాగం కల్పించకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్లాగా మారిపోయారు. సొంత సైన్యాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మీరేం చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు ప్రధాన పార్టీ కార్యాలయం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఏం చెప్పాడు? మా కార్యకర్తలకు బీపీ వస్తుంది, మీరు భరాయించాల్సిందే అని అన్నాడు. రేపొద్దున ఈ వాలంటీర్ల కనుక ఎన్నికల విధుల్లో పెడితే, కార్యదర్శులు పెడితే రేపొద్దున పోలింగ్ బూత్లో వాళ్ళకి బీపీ వస్తుంది, అప్పుడు భరాయించాలిగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ కూడా ఈ పోరాటం అలిసిపోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా వదల్లా. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం మీద ఒక ప్రధానమైన బాధ్యత ఎన్నికలుగా నిర్వహించండి, లేకపోతే పట్టు తప్పిపోతుంది ప్రజాస్వామ్యం. నిజంగా రేపు పొద్దున ఎన్నికల్లో అవినీతి జరిగి, అక్రమాలు జరిగి, దొంగోట్లు జరిగి కనుక మీరు ప్రభుత్వాన్ని మారిస్తే ప్రజలకు శాంతియుత ఉద్యమాలు చేయరు, మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారు, తిరగబడతారు ప్రజలు. వ్యవస్థ అదుపు తప్పిపోతుంది. ఇప్పుడు దిగేదాకా తాడు లాగొద్దు. ఎంతవరకు ఉండాలో ప్రజాస్వామ్యం అంతవరకే భరాయిస్తుంది. పిల్లిని కనుక గదిలో పెట్టి కొడితే పిల్లి పులైనట్టుగా ప్రజలు కూడా అలాగనే అవుతారు. ఈ తెలుగు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఆదిలాబాద్ ఉద్యమాలు, కరీంనగర్ ఉద్యమాలు, దండకారణ్య ఉద్యమాలు, తూర్పుగోదావరి ఉద్యమాలు, ఐఏఎస్ అధికారులను కూడా కిడ్నాప్ చేసిన ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ. అది ప్రజాస్వామ్యం బతకాలి. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి దొంగతనం చేస్తానంటే రేపు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత పడాలి. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ కాబట్టి తప్పు చేసిన అధికారిని జైలు పంపించగలగాలి. దొంగ ఓట్లు ముఖ్యంగా అసలు చట్టంలో ఉందా సార్ కార్తీక్ గారు? ఒక ఓటు వితౌట్ యువర్ పర్మిషన్ నేను ఫామ్ 7 పెట్టి కనుక నేను తొలగిస్తే 3 నెలలు 3 సంవత్సరాలు కారాగార శిక్ష వేసే హక్కు చట్టంలో ఉంది. ఎక్కడ తీసుకుంటున్నారు వీళ్ళు? అసలు ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు అంటున్నారు మొత్తంగా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించింది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించడం ఏంటి? ఈ రోజున అధికారంలో ఉంది వైసీపీ పార్టీ. ఎంఆర్ఓలు ఎవరి దగ్గర ఉన్నారు? విఆర్ఓలు ఎక్కడ ఉన్నారు? కలెక్టర్లు ఎక్కడున్నారు? పోలీసులు ఎక్కడున్నారు? పరిపాలన ఎవరి చేతుల్లో ఉంది? నీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఓట్లు తొలగించడం ఏంటి? మొత్తంగా వాళ్ళు తొలగించారని చెప్పడం ఏంటి? చూడండి ఎంత దుర్మార్గమో. అంటే ఈ విధమైన దుర్మార్గమైన అబద్ధాలు. ఎంత అబద్ధం అంటే వైసీపీ పార్టీలో కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అంటే ఆఖరికి ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో పోయినా చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందం కుదిరిచిందంట. అంటే వీళ్ళు మాట్లాడటానికి ఇక నాలుకకి నరం లేదు కాబట్టి మనం ఎట్టి తిప్పినా తిరుగుతుందని చెప్పని అబద్ధాలు చెప్పడం తప్ప, మొన్న 2019 ఎన్నికల్లో చాలా అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు కోడికత్తి చెప్పారు. కోడికత్తి చెప్తే ఆనాటి పరిస్థితుల్లో ఓయో నిజమేనేమో, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందేమో అని ఆందోళన పడ్డారు కామన్ మ్యాన్. వివేకానంద రెడ్డి హత్య జరిగి చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చి వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్రను రాసుకుంటే ఏమో అని ఒక అనుమానాలు రేకెత్తించారు. మళ్ళీ అలాంటి కుట్రలే. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. అధికార పార్టీ ఇస్తున్న నిందల్ని నమ్మకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వ పరిపాలన కనుక దిగకపోతే నష్టపోయేది రాష్ట్రం, నష్టపోయేది 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలు, నష్టపోయేది మన బిడ్డల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు. రేపొద్దున వగచటానికి వగచినా కూడా కళ్ళమ్మట కన్నీళ్లు కూడా మిగలవు.
ఏడుపు కూడా మిగలదు. అమరావతిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గనక మళ్ళీ గనక శాపమో పాపమో తగిలి పొరపాటు జరిగిన ఏదైనా ఆయనకి అధికారం వస్తే అమరావతి ఇక చరిత్ర పుటల్లో ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఎవడు స్వేచ్ఛగా బతకడు. ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరిని చంపేస్తారో తెలియదు. డాక్టర్ సుధాకర్ లాంటి మరణాలు కళ్ళ ముందు జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఇళ్లలో దూరి దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు కాళ్ళు చేతులు కట్టి వాళ్ళు ఐపీఎస్ అని కూడా మర్చిపోయి వైసీపీ బ్యాడ్జీలు ధరించి వీడియోలు తీసి వైసీపీ నాయకులు పంపిస్తున్నారు. ఈ రోజున ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా. పూతల పొట్ట ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు? ఎంఎస్ బాబు గారు దళితులని కించపరుస్తున్నారు, కరివేపాకుల్లా వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న కర్నూలు ఎంపీ ఏం మాట్లాడారు? జీవన్ కుమార్ గారు మమ్మల్ని వాడుకొని వదిలేశారు, మా బతుకులతో వాడుకొని వదిలేశారు మాట్లాడుతున్నారు. కర్నూలు రాయలసీమలో ఉన్న కర్నూలు. కాబట్టి ఎమ్మెల్యేలకి ఎంపీలకి భద్రత లేని విషయం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన యొక్క మూలాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలకు అండగా ఉండాలి. చైతన్యవంతంగా ఓట్లు కూడా పరిశీలించుకోవాలి. మేము చెప్తున్నాం సార్ పదే పదే. సార్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఓట్లను రక్షించుకునే పరిస్థితి అయిపోయింది సార్. ఓటో రామచంద్ర 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఓటు కాపలా కాయాల్సి వస్తుంది. మీరు ఓటు కోసమే కాదండి, ఇప్పుడు మన బతుకు కోసం మనం కాపలా కాసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే మీరు రాజకీయ నాయకులు కూడా కొన్ని మర్చిపోతా ఉన్నారనమాట. ఇప్పుడు ప్రజలు ఓటు ఒక్కటి కోసమే కదా సార్. ఓటు ఏంటంటే మీరు రాజకీయ నాయకులకు అవసరం కాబట్టి ఓటు గురించి మీరు 10 సార్లు చెప్తున్నారు. మేము కాపాడుకోవాల్సిన ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? మా బతుకులు మేము కాపాడుకోవాలి, మా ఆస్తులు మేము కాపాడుకోవాలి, ఆ, మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి. ఎన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మా ఆస్తి మా పేరు మీద ఉండట్లా, ఆస్తి అంతా కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టుకుంటున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు. సో ఇన్నిటి మధ్య ప్రజలకి ఓటు అనేది చాలా చిన్నది సార్. ఓటు కన్నా చాలా ఎక్కువ కష్టాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఆ కష్టాలన్నీ తీర్చారనుకోండి, ప్రజలు ఓట్లు పరిరక్షించుకుంటారు. మీరు ఆ కష్టాలు కూడా తీర్చట్లా. మీరందరూ ఏంటంటే యాంటీ జగన్ వేవ్ లో గెలిచిపోతాం అనే భ్రమలో ప్రతిపక్ష పార్టీలు కూడా బతికేస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నిజంగా మనకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కానీ అక్రమాలను కానీ ఎలుగెత్తి చాటి చెప్పే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఇది మనకు చాలా శోచనీయం అనమాట మన రాష్ట్రంలో. కాకపోతే ఇప్పుడు కనీసం సచివాలయం, గ్రామ వాలంటీర్లు కాకుండా మనకి ఎలక్షన్ కమిషన్ టీచర్లను తీసుకోవడం అనేది మాత్రం డెఫినెట్ గా ఒక మంచి పరిణామం. దీనివల్ల ఎలక్షన్లు ఎంత కొంత పారదర్శకంగా జరుగుతాయి. ఎందుకంటే టీచర్లు కూడా వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, అండ్ అలాగే ఇప్పుడు కొంచెం అన్నా సరే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, కొంచెం నిజాయితీగా చేస్తారని ఆశిద్దాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.